హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా, బాగుండాలని కోరుకుంటున్నా. సో ఈరోజు 12th డే వర్కౌట్ ఎర్లీ మార్నింగ్ వచ్చినుండే, ఎందుకంటే ఈరోజు వరలక్ష్మి వ్రతం అండ్ కొంతమంది రాఖీ చేసుకుంటున్నారు ఫ్రైడే రోజు ఈవినింగే, ఎందుకంటే అది సాటర్డే మార్నింగ్ అవుతుంది కదా ఇండియాలో. సో చాలామంది రాఖీ కూడా ఫ్రైడే ఈవినింగ్ చేసుకుంటున్నారు అనమాట. నేనేం వరలక్ష్మి వ్రతం చేయట్లేదు, బట్ చాలామంది దగ్గర నుంచి ఇన్విటేషన్ ఉండే అనమాట పసుపు బొట్టు తీసుకోవడానికి. సో నేను జస్ట్ ఇంటికి వచ్చి స్నానం చేసేసి ఇంట్లో దీపం ముట్టించుకొని రెడీ అయిపోతున్నా. ఎక్కడికి రెడీ అవుతున్నా అంటే, ఇప్పుడు వ్రతంకి అయితే కాదు, ఒక అన్న వాళ్ళ ఇంటికి రాఖీ కట్టడానికి వెళ్తున్నాను అనమాట. సో నాకు చాలా శారీస్ ట్రై చేసిన వల్ల అయితే లేదు, ఏ బ్లౌజులు పట్టట్లేవు. ఇండియాకి వెళ్ళి వచ్చాక చాలా అంటే చాలా లావైనా. సో ప్రస్తుతానికి ఇది సరిపోయింది. ఇది వేసుకొని రాఖీ కట్టి వచ్చిన తర్వాత నేను ఒక ప్రాపర్ ట్రెడిషనల్ శారీ ఏదైనా చూసుకుందాం అనుకుంటున్నా, ఏదైనా పూజకి వెళ్ళడానికి. సో నేను బేసిక్గా ఎక్కడికి వెళ్ళినా కూడా మినిమం సన్ స్క్రీన్ అండ్ ఒక చిన్న కొంచెం లిప్స్టిక్ పెట్టుకుని వెళ్ళిపోతాను, పెద్ద మేకప్ వేసుకోను. బట్ ఈరోజు కొంచెం పండగ, అందరూ బాగా రెడీ అవుతారు, చాలామంది వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని మినిమల్ మేకప్ వేసుకుందాం అనుకున్నాను. ఇవి నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్. సో లైట్ ఫౌండేషన్, లిప్స్టిక్, ఐలైనర్, మస్కరా, దిస్ కైండ్ ఆఫ్ కొంచెం ఇట్లా శారీ వేసుకొని రెడీ అవుతున్నా, మీకు చూపిద్దామని రికార్డ్ చేస్తుండే. సో మీకు నేను వేసుకున్న నల్ల పూసలు కనుక నచ్చినట్టయితే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను చాలా ఇష్టపడి చేసుకున్నా, కాకపోతే నేను అంత సాటిస్ఫాక్షన్తో లేను, ఎందుకంటే నాకు లాకెట్ కొంచెం పెద్దగా కావాలండి, కొంచెం చిన్నగానే అనిపిస్తుంది. ఆ మాట నేనంటే మా ఇంట్లో వాళ్ళు అది పెద్దగా కాదు, నువ్వు లావై నీకు చిన్నగా అనిపిస్తుంది అంటున్నారు. బట్ లాకెట్ కొంచెం పెద్దగా ఉండాల్సింది, ఎందుకంటే లాంగ్ నల్ల పూసలు కదా అనిపించింది అట్లా. నాకైతే బాగా అంటే చాలా బాగా నచ్చింది. దీనికి అందుకే నేను మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా చేయించుకున్నాను. సో ఫైనల్గా నా లుక్ ఇది, బొట్టు పెట్టుకుని ఇలా రెడీ అయిపోయినా శారీలో. ఎలా ఉంది చెప్పండి కమెంట్ సెక్షన్లో. ఇంకా రెడీ అయిపోయి ఫాస్ట్ నాకు కాల్స్ మీద కాల్స్ వస్తున్నాయి వాళ్ళ దగ్గర నుంచి, జల్దీ రమ్మని. వాళ్ళు నేను రాఖీ కట్టాక బయటికి వెళ్ళాలంట. సో వచ్చేసిన ఇక్కడికి. ఇదే అనమాట అన్న వాళ్ళ ఇల్లు. సో దేవుడిచ్చిన అన్న అనుకోండి యూఎస్లో. ఆ అన్న వాళ్ళ అన్న అయినా ఇతను ఇండియా నుంచి వచ్చాడు మొన్న రీసెంట్గా. సో తనకి కూడా రాఖీ కడుతుండే. ఈ రక్షాబంధన్తో అన్నకున్న ప్రతి ప్రాబ్లం అన్నీ పోయి హెల్త్ వెల్త్ అన్నీ కలిసి రావాలని కోరుకుంటున్నా. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.